హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు లేవు. ఓజీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కానీ ఉస్తాద్ మీద ట్రైలర్ చూసి అలాగే చాలా సీన్స్ చూసి టీజర్ చూసి నాకైతే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. హరీష్ శంకర్ మీద మరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకోలేదు. ఆ విధంగా అయితే నేనైతే మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. ముందుగా సినిమా నాకు ఎలా కనిపించింది అంటే, ఉగాది సినిమాకి రిలీజ్ చేయండి. ఉగాది పచ్చడిలో ఏ విధంగా డిఫరెంట్ రుచులు ఉంటాయో, చేదు, కారం, తీపి, ఒగరు, ఆ సినిమాలో కూడా అలాగే సినిమా లో ఉంది, హై ఉంది, అక్కడక్కడ ఫ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి, అక్కడక్కడ పోస్టర్ పవన్ యాక్టింగ్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్టోరీ ఉన్నట్టు ఉంటుంది కానీ లేనట్టు ఉంటుంది. ఆ విధంగా అయితే నాకైతే అనిపించడం అయితే జరిగిందనమాట. సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి అక్కడక్కడ నచ్చడం అయితే జరిగింది. సినిమాలో స్టోరీ అయితే ఏమీ లేదు, కానీ పోస్టర్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్, అలానే సినిమాలో స్టోరీ లేదనడానికి కూడా లేదు. అక్కడక్కడ తెలిసిపోయే ప్రొడక్షన్ అయ్యే స్టోరీ అనమాట. స్క్రీన్పై ఇంకా కొద్దిగా బాగా రాసుకుంటే బాగుంది అనిపించింది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోస్టర్ పవన్ కళ్యాణ్ ఎనర్జీ, క్రేసు, అలానే యాక్టింగ్ అయితే సూపర్గా ఉండడం అయితే జరుగుతుందనమాట. అలానే చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే డ్యాన్స్లో మూమెంట్స్ కూడా ఎప్పుడు వేయలేదు కానీ ఆ విధంగా వేయడం అయితే జరిగింది. ఫైట్సే ఉంటాయి, ఫైట్స్ని ఆడుకొని సీన్స్ అయితే రాసుకోవడం జరిగింది. కానీ ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా అయితే ఎక్కడైతే అనిపించడం లేదు. ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. అలాగే అక్కడక్కడ కామెడీ పండిస్తాం అనుకున్నాడు. కామెడీ అయితే ఎక్కువ యాక్టర్స్తో అయితే పండించలేకపోయాడు, కానీ పవన్ కళ్యాణ్ అక్కడక్కడ చేయడం అయితే జరిగింది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే ఆయన సాంగ్ ఆయన రీమిక్స్ చేసుకున్నాడు. అదైతే నాకైతే బాగా అనిపించడం అయితే జరిగింది. సెకండ్ హాఫ్లో కొద్దిగా బాగుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో అయితే మరి దారుణంగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సెకండ్ హాఫ్లో ఒక ఫ్లో అయితే కనపడుతుంది, కానీ ఫస్ట్ హాఫ్లో అయితే అసలు ఫ్లో కూడా ఉండడం అయితే జరగదనమాట. ఫస్ట్ 10 నిమిషాలు ఏదో బోరింగ్గా అన్న టైపు అలా ల్యాగ్గా తీసుకెళ్ళిపోతారు. తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఫైట్ ఏదో రొటీన్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ విధంగా పవన్ కళ్యాణ్తో తీసుకొని వెళ్ళడం అయితే జరిగిందనమాట. సినిమాలో ఒక 2.5 hours కొన్ని ల్యాగ్ సీన్ని వాటిని భరిస్తూ కొద్దిగా ఎంజాయ్ చేసే సినిమా అయితే ఉండడం, కొద్దిగా బ్లాక్ బస్టర్ మూవీ అయితే కాదు, సూపర్ హిట్ మూవీ కింద అయితే నాకైతే అనిపించడం అయితే జరిగింది. సినిమాలో పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అంత కథకు తగ్గట్టు స్టోరీ అయితే లేకుండా అయితే జరిగింది. అది పెద్ద మైనస్ అయితే జరిగింది. హరీష్ శంకర్ కొద్దిగా చూడాలి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డ్రాగ్గా ఉంది, ఇంటర్వల్ బ్యాంక్ కూడా అంతలాగే ఏమీ పట్టలేకపోయాడు. ఫైట్స్తోనే ఏదో నడిపించడం అన్న టైప్ నడిపించేయడం అయితే జరిగింది. ఫ్లో కథ అటు ఇటు మారిపోతూ ఉంటుంది, కానీ కొద్దిగా ఇంకా బాగా ప్రజెంట్ చేసి అయితే బాగుంటుంది. సినిమా మొత్తం పవర్ స్టార్ కనబడతాడు. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు, ఫస్ట్ హాఫ్ అయితే మరీ యావరేజ్ ఉంటుంది. కానీ ఎందుకు ఉంటుంది, స్టోరీని కనెక్ట్ చేసే విధానం అయితే ఫస్ట్ హాఫ్లో అయితే మిస్ అవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే నాకైతే అనిపించడం అయితే జరిగింది. ఒకసారి వెళ్ళి అలా చూసే ఒక ఉగాదికి ఫ్యామిలీ మొత్తం అయితే చూసే సినిమా అయితే అవ్వడం అవుతుంది జరుగుతుంది. అందరికీ నచ్చేసే అంత ఏం ఉండదు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ గ్రేస్ని ఆడిని ఎంజాయ్ చేయడానికి ఒక సోషల్ మెసేజ్, ఒక ఫైట్లు, ఒక పాటలు అన్నీ ఒక కమర్షియల్ బొమ్మ అనమాట సినిమా. ఏం ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకోకుండా వెళ్తే అలా చూసే సినిమా అయితే నాకైతే ఈ విధంగా అనిపించింది. సినిమా చూసిన వాళ్ళు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ రివ్యూ చూసినా థ్యాంక్ యూ సో మచ్ గైస్.